విశాఖలో సంచలనం రేపుతున్న వెల్ఫేర్ గ్రూప్ వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ ఎస్టేట్ సంస్థ 2,000 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు సేకరించి మోసాలకు పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే ముల్లా విజయ్ ప్రసాద్ కు చెందిన ఈ సంస్థపై ఈడీ అధికారులు విశాఖ, హైదరాబాద్లలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కోటికి పైగా నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు 182 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అలాగే 6 లగ్జరీ కార్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ఈడీ సోదాల టైంలో అందుబాటులో లేకపోవడం ఉత్కంఠకు దారితీసింది. వెల్ఫేర్ గ్రూప్ పేరుతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో డిపాజిట్లు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు అక్రమంగా డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ పేర్కొంటోంది. 2007 నుండి 2014 మధ్యకాలంలో స్వర్ణ వికాస్, స్వర్ణలక్ష్మి, ఎంఐఎస్ వంటి పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించినట్లు ఆరోపణలున్నాయి. అధిక రాబడులు